మహబూబ్నగర్ పట్టణంలో జరుపుకుంటున్న బాలోత్సవం పిల్లలలో దాగున్న నైపుణ్యాలను వెలికితీసే బృహత్తరమైన కార్యక్రమమని మహబూబ్నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అన్నారు. మహబూబ్నగర్ పట్టణంలోని బృందావన్ ఫంక్షన్ హాల్లో జరిగిన 3వ పిల్లల మరి బాలోత్సవం ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చాలా మంచి కార్యక్రమాన్ని ముందుండి నడిపిస్తున్న నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని, ఇక్కడ రాగానే మనసు సంతోషంగా నిండిపోయిందని అన్నారు. వచ్చే సంవత్సరం ఇంకా గొప్పగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుందామని, భవిష్యత్తులో నిర్వహించే ఈ కార్యక్రమానికి తన సంపూర్ణ సహకారం ప్రోత్సాహం ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. అంతకుముందు బాలోత్సవ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. మీ అందరికీ బాలోత్సవ శుభాకాంక్షలు. ఒక మంచి కార్యక్రమం జరుగుతూ ఉంది. దీన్ని ఇలాగే ప్రతి ఏడు కూడా పోయినసారి కంటే గొప్పగా చేసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మా తరఫున ఏం సాయం కావాలన్నా, ఎవరి సహకారం కావాలన్నా దానికి సిద్ధంగా ఉంటా. పిల్లలందరూ చాలా ఉత్సాహంగా పాల్గొంటూ ఉన్నారు. అలాగే స్కూల్స్ మేనేజ్మెంట్ కూడా సహకరిస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా ఇదొక మరపురాని ఈవెంట్గా ప్రతి సంవత్సరం పిల్లలు ఎదురు చూసేటట్టుగా, పేరెంట్స్ ఎదురు చేసేటట్టుగా మారుతుందనడంలో సందేహం లేదు. వచ్చే సంవత్సరం దీన్ని ఇంకా పెద్ద ఎత్తున జరుపుకోవడానికి నేను నా సంపూర్ణ సహకారాలు అందిస్తా. ఈ వెన్యూ సరిపోకుంటే శిల్పారామంలో కూడా చేసుకోవచ్చు, ఇంకా బాగా ఉంటుంది. అక్కడ మీకు ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా కూడా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నా. ఈరోజు మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో 3వ పిల్లల బాలోత్సవం అనేది జరుగుతుంది. అయితే ఈ కార్యక్రమానికి ఇంతగానే ఎమ్మెల్యే గారు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు ప్రారంభించారు. ఇది పిల్లల కోసం జరుగుతున్న ఒక మహోన్నత కార్యక్రమం. ఎందుకంటే ఈనాటి బాలలు రేపటి పౌరులు, రేపటి సైంటిస్టులు, రేపటి రాజకీయ నాయకులు, రేపటి సమాజానికి దిశ నిర్దేశం చేసే ఒక మహత్తరమైన ఒక శక్తి, మానవ శక్తి. ఇట్లాంటి వాళ్లకు కేవలం 360 రోజులు పుస్తకాల పురుగులో కాకుండా వాళ్లకు మెదడు ఉంది. ఆ మెదడుకు పదును పెట్టాలంటే ఒక శాస్త్రీయమైన క్రియేటివిటీ అనేది అవసరం. అందులో భాగంగానే ఈరోజు పిల్లల్ని చూస్తుంటే 45 యాక్టివిటీస్లో వాళ్ళ నైపుణ్యాన్ని మహత్తరంగా ప్రదర్శిస్తున్నారు. దానికి మేము పిల్లల మరి బాలోత్సవ తరఫున వాళ్ళకి మేము అభినందనలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా పిల్లలకు భవిష్యత్తులో పాలమూరు జిల్లా అంటే విజ్ఞానం కిల్లా కావాలంటే పిల్లలకి ఇట్లాంటి కార్యక్రమాలు ఉండాలని చెప్పి ఈ బాలోత్సవ తరఫున మేము ఈ కార్యక్రమాన్ని ఈరోజు రేపు అంటే 27, 28 డిసెంబర్లో నిర్వహిస్తున్నాం. దీనికి అన్ని వర్గాల మహబూబ్నగర్ ప్రజలు, డాక్టర్లు, లాయర్లు, విద్యా సంస్థలు అందరూ కూడా దీనికి సహకరిస్తున్నందుకు మేము పిల్లల మరి బాలోత్సవ తరఫున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తాం. మా పిల్లల మరి బాలోత్సవ సందర్భంన ఈ ఆర్గనైజ్ చేసిన ప్రతిభ మేడంకి, జనార్దన్ గారికి వారి నా యొక్క శుభాకాంక్షలు. నిజంగా మహబూబ్నగర్ జిల్లాకి ఇది చిరకాల వాంఛ ఉండే, రోజు రోజుకు ఇది ఎక్కువ చేస్తున్నారు. ఈసారి తరతరాలుగా పిల్లలకున్న వాళ్ళలో ఉన్న చాకత్యంను, వాళ్ళ ఉన్న ఆర్ట్ను తీసుకురావడానికి ఇది ఒక పెద్ద అసెట్. వారికి ఈ ఛాన్స్ ఇచ్చినందుకు ప్రతిభ మేడంకి మరియు బెక్కం జనార్దన్ రెడ్డి గారులకు, మా యొక్క ఐఎంఏ పాలమూరు బ్రాంచ్కి వెళ్ళి నేను వైస్ ప్రెసిడెంట్, మా నేషనల్ వైస్ ప్రెసిడెంట్, నేను వాళ్ళందరికీ నేను నా యొక్క కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.